సూర్యుడు పూలరాసుల మాదిరిగా సరస్సు మీద ప్రకాశిస్తున్నాడు. చెరువులో తేలియాడే బాతులు ఆనందంగా సేదతీరుతున్నాయి. చిన్న పసుపు రంగు బాతపిల్ల డక్కీ చెరువు ఒడ్డున నడుస్తూ ఆకాశంలో ఎగురుతున్న పెద్ద బాతులను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. డక్కీ గాఢంగా ఆకాశాన్ని చూస్తూ ఉంటుంది. దీన్ని గమనించిన అతని మంచి స్నేహితుడు ఫ్రాగీ అడుగుతాడు, డక్కీ, ఏమైందిరా? ఒక రోజు నేను కూడా అలా ఎగురుతాను, డక్కీ ఆనందంగా చెబుతుంది. పక్కనే ఉన్న చిన్న బాత పిల్లలు నవ్వుతూ చెబుతాయి, నీకు ఎగరడం సాధ్యం కాదు, నీ రెక్కలు చాలా చిన్నగా ఉన్నాయి. డక్కీ కొద్దిగా నిరాశగా ఫీలవుతుంది, కాని తన కలను వదులుకోదు. పక్కనే ఉన్న చిన్న బాత పిల్లలు నవ్వుతూ చెబుతాయి, నీకు ఎగరడం సాధ్యం కాదు, నీ రెక్కలు చాలా చిన్నగా ఉన్నాయి. డక్కీ కొద్దిగా నిరాశగా ఫీలవుతుంది, కాని తన కలను వదులుకోదు. ఫ్రాగీ ఉత్సాహంగా చెబుతాడు, అవన్నీ అబద్ధాలు, నువ్వు సాధించగలవు. కాస్త ప్రాక్టీస్ చేయి. డక్కీ మళ్లీ ఉత్సాహంగా మారుతుంది. డక్కీ తన రెక్కలను గట్టిగా అల్లకల్లోలంగా ఊపుతూ గాల్లోకి దూకుతుంది, కాని వెంటనే నీళ్లలో పడతాడు. చాలా బాగుంది, డక్కీ. మరింత ప్రాక్టీస్ చెయ్యాలి, ఫ్రాగీ హర్షధ్వని చేస్తాడు. తల్లి బాత ప్రేమగా చెబుతుంది, ఎగరడం ఓపిక కావాలి డక్కీ, అతి త్వరలోనే నువ్వు నేర్చుకుంటావు. డక్కీ ఆశతో తల్లిని చూస్తుంది. డక్కీ గడ్డి మీద పరుగెడుతూ రెక్కలు ఊపడం ప్రారంభిస్తాడు. కొంచెం పైకి లేచినా వెంటనే కింద పడిపోతాడు. ఇది కొంతవరకు పనిచేస్తుంది, డక్కీ ఉత్సాహంగా అనుకుంటాడు. డక్కీ చిన్న రాయి ఎక్కి మరోసారి ప్రయత్నిస్తాడు. కానీ ఈసారి నేరుగా పొదల్లో పడిపోతాడు. ఫ్రాగీ, బన్నీ నవ్వుతూ, చిన్నప్పటి కంటే బాగా చేశావు అంటారు. బన్నీ డక్కీకి చెబుతుంది, పరుగు పెట్టి గాలి మీద తేలడం నేర్చుకో, అప్పుడే సులభంగా ఎగరగలవు. డక్కీ తల ఊపుతాడు, బావుంది, ఇదే నా కొత్త ప్రాక్టీస్. ఒక రోజు గాలి బలంగా వీచుతుంది. డక్కీ రెక్కలు స్వయంగా ఊగుతున్నాయి. ఊహు, గాలి నన్ను తేలనిస్తుంది, డక్కీ ఆశ్చర్యంగా అనుకుంటాడు. డక్కీ, ఫ్రాగీ, బన్నీ అందరూ ఒక చిన్న కొండపైకి చేరుకుంటారు. డక్కీ గుండెల్లో ధైర్యాన్ని పెంచుకుని పెద్ద శ్వాస తీసుకుంటాడు. డక్కీ రెక్కలను తెరచి ఒక్కసారిగా దూకుతాడు. ఈసారి కొంత దూరం తేలి వెనుకకు నెమ్మదిగా అవుతుంది. అరే, నేను గాలిలో తేలాను! ఫ్రాగీ, బన్నీ ఇద్దరూ ఆనందంతో అరిచేస్తారు. డక్కీ, నువ్వు చేశావు! ప్రతిరోజు డక్కీ మరింత ఎక్కువగా తేలడం నేర్చుకుంటాడు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ఉంటాడు. ఒకరోజు డక్కీ చెరువు పక్కన ఉన్న ఎత్తైన రాయిపైకి ఎక్కుతాడు. ఇప్పుడు నా నిజమైన పరీక్ష. డక్కీ తనంతటా తానే రెక్కలను విప్పి గాల్లోకి దూకుతాడు. ఈసారి అతను గాలిలో తేలుతూ స్వేచ్ఛగా ఎగురుతున్నాడు. డక్కీ మెల్లగా చెరువు మీదికి చేరుకుని అందంగా దిగిపోతాడు. నిజమే, నేను సాధించాను! తల్లి బాత, ఫ్రాగీ, బన్నీ మరియు మిగతా బాత పిల్లలందరూ ఆనందంగా కేకలేస్తారు. డక్కీ, నువ్వు నిజంగా ఎగురగలిగావు! డక్కీ స్వీయ తృప్తితో ఆకాశాన్ని చూస్తూ చెబుతాడు, ఎప్పటికీ ప్రయత్నం చేస్తే ఏ కీడైనా సాధించవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.